ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. మనము లాస్ట్ వీడియోలో ఎల్ఎన్ఎస్ గురించి, ఎల్ఎన్ఎస్లో వాడే అటాచ్మెంట్స్ గురించి, ఐపీఆర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వారంలో ఎల్ఎన్ఎస్ ఎంతసేపు ఉంచుకోవాలి, తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దానికి ఇబ్బందులు వస్తే ఎలాంటి సూచనలు ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో 8th పాయింట్కి వచ్చేసి, మీరు 22 hours ఎల్ఎన్ఎస్ అనేది నోట్లో ఉంచుకోవాలి. ఓన్లీ వైల్ ఈటింగ్ అండ్ క్లీనింగ్ ద ఎలైనర్స్ టైంలోనే మీరు ఆ ఎలైనర్ తీయాలన్నమాట. దానికంటే తక్కువ మీరు ఎలైనర్స్ యూస్ చేసినా, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా దాని రిజల్ట్ అనేది అనుకున్నట్టు ఉండదన్నమాట. తర్వాత వచ్చేసి, మీకు ఈ ఎలైనర్స్ పెట్టించుకునే ముందలే సో ఈ ఎలైనర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాని వల్ల వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, దానికి ఉన్న అటాచ్మెంట్స్ ఏంటి, దాని గురించి డీటెయిల్గా తెలిసిన తర్వాత పెట్టుకుంటేనే బెటర్ అనమాట. తర్వాత ఈ ఎలైనర్స్ మేము యాజ్ ఎ డాక్టర్ ఈ ఎలైనర్స్ ఇచ్చేటప్పుడు మేము బేసికల్గా 2 విధాలుగా ఫస్ట్ ఆలోచిస్తాం. ఫస్ట్ థింగ్, ద హెల్దీ అండ్ ద ఐడియల్ అక్లూజన్ గురించి, దాని తర్వాత బ్యూటీ గురించి. ఎందుకు అంటే బ్యూటీని కన్సర్న్ చేసుకొని అన్ని కేసెస్లో మూవ్ చేయటం వల్ల డీప్ బైట్ రావటము, కొంతమందికి అక్లూజల్ సర్ఫేసెస్ అని సరిగ్గా సెట్ అవ్వకపోవటం అనేది జరుగుతాయి అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ద హెల్దీ స్మైల్, దెన్ ఓన్లీ ద బ్యూటీ స్మైల్ అనమాట. సో ఎల్ఎన్ఎస్ యూస్ చేసేటప్పుడు మీరు 11th పాయింట్ ఏం తెలుసుకోవాలి అంటే, మీరు దాన్ని నీట్గా క్లీనింగ్ చేస్తున్నారా, సో ఎప్పుడైతే ఫుడ్ తింటున్నారో అప్పుడు నీట్గా వాష్ చేసి మళ్ళీ పెట్టుకుంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎల్ఎన్ఎస్ యూస్ చేసినప్పుడు కొంతమందికి ఒక 3 days to 1 week ఒక స్పీచ్ కొద్దిగా డిస్కంఫర్ట్గా ఉండొచ్చు, అంటే ఆ క్లారిటీ అనేది మిస్ అవ్వచ్చు. కానీ మ్యాక్సిమం పీపుల్లో 3 daysలో రికవర్ అవుతుంది, లేదు అంటే 1 weekలో ఆ స్పీచ్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది. సో ఎల్ఎన్ఎస్ తీసుకునే మొదలు దీనికి కూడా మీరు ప్రిపేర్ అయి రావాల్సి వస్తుంది. సో 13th పాయింట్ వచ్చేసి, రిగార్డింగ్ ఫుడ్ హ్యాబిట్స్. జనరల్గా అయితే ఎల్ఎన్ఎస్ వాడటం వల్ల ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు, కానీ హెల్తీ ఫుడ్ తినడం వల్ల బోన్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో రిగార్డింగ్ 14th పాయింట్, సో ఇప్పుడు ఓరల్ హైజీన్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నామో, సో మేము ఇచ్చిన రిటైనర్ కూడా దాని క్లీనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో మీరు రెగ్యులర్గా ఫుడ్ తినేటప్పుడు కానీ జస్ట్ మామూలుగా బ్రష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా నీట్గా బ్రష్ చేసుకోవటం కానీ చేయాలన్నమాట. సో దీన్ని బ్రష్ చేసుకోవటానికి రిటైనర్ బ్రైట్ అనే టాబ్లెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే ఎలైనర్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సో ఏదైతే మీరు రిటైనర్ యూస్ చేస్తారో అది కనుక సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా, దానివల్ల ఏదైనా పెయిన్ కానీ డిస్కంఫర్ట్ అయినా వెంటనే మీ డెంటిస్ట్ని కలవటం వల్ల సో దానికి ఉన్న ఇష్యూస్ అనేది క్లియర్ చేయటం అనేది చేస్తారనమాట. సో ఈ ఎలైనర్స్ పెట్టుకునే ముందల ఈ 15 పాయింట్స్ తెలుసుకోవటం వల్ల సో మీకు ఈ ఎలైనర్స్ యూస్ చేసే జర్నీ, వెదర్ ఇట్ మైట్ బి 9 months, 1 year, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫర్ ఎనీ డీటెయిల్స్ రిగార్డింగ్ ఎలైనర్స్ యూ కెన్ కాంటాక్ట్ us.